గుడ్ మార్నింగ్ అండి మేడం. షెక్బాజీ గారు, రఘువీరారెడ్డి మాజీ మంత్రి కూడా సూచించారు ప్రజల కోసం సభలో ఉండాలి, మాట్లాడాలి అని చెప్పి ఒక మంచి సలహా కూడా ఇచ్చారు. అంటే జగన్ సభకు వెళ్ళాలా వద్దా అనే విషయంలో అసలు కాంగ్రెస్ వైఖరి ఏంటి? మీరేం చెప్తారు వైఎస్ఆర్సీపీకి? షెక్బాజీ గారు, బాజీ గారు వినిపిస్తుందా? మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది మేడం. రైట్. రమేష్ గారు, మీ వాయిస్ కట్ అవుతూ వస్తుందండి. సరే రమేష్ గారు, ఇప్పుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా మీకు ఒక మంచి సలహా ఇచ్చారు, మీరు ప్రజల కోసం వెళ్ళాలి, సభలో మాట్లాడాలి అని చెప్పేసి. మీరేమో 10% గురించి మాట్లాడుతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీకు 11 సీట్లు ఇచ్చిన ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మీరు సభకు వెళ్ళి చర్చించాల్సిన అవసరం మీకు ఉంది ఖచ్చితంగా. బట్ ప్రతిసారి కూడా ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకుంటున్నారు. మీరు అలా చేజార్చుకుంటూ పోతుంటే ప్రజల్లో మీ అభిప్రాయం ఎలా ఉంటుంది అది మీకు తెలుసు. శ్రీదేవి గారు, మీ వాయిస్ కట్ అవుతూ వస్తుందండి. ఇప్పుడు రవికిరణ్ అన్న చాలా రోజుల తర్వాత రవికిరణ్ అన్నతోటి డిబేట్లో పాల్గొనడం జరుగుతుంది. మంచి వక్త ఆయన. ఇందాక ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ప్రజలకు సేవకులుగా ఉండాలి, నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలా వద్దా అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అసలు పార్లమెంట్లో ఈరోజు ప్రతిపక్ష హోదా ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రతిపక్షాలన్నీ కలిపి అయోధ్య విరాళాలు వీళ్ళు దోచేసిన దేవుడి పేరుతోటి మేము దేవుడి భక్తులం అని చెప్తూ బీజేపీ వాళ్ళు ఆ అయోధ్యలో నిర్మించిన రామాలయం మీద దోచేసిన విరాళాలు, వాటి మీద చర్చ కావాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలుగా అక్కడ కాంగ్రెస్, మిగతా పక్షాలన్నీ కూడా పోరాడుతూ ఉంటే అక్కడ కనీసం సభలోకి రాకుండా పారిపోయిన బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కనీసం సభలోకి వచ్చి సమాధానం చెప్పలా. అక్కడ ప్రతిపక్ష పాత్ర ఉంటేనే కనీసం సమయం ఇవ్వట్లేదు. ఇక్కడ ఎటువంటి ప్రతిపక్ష హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే మాత్రం వీళ్ళు సమాధానం చెబుతామంటాం అన్నది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే రవికిరణ్ గారికి అన్నీ తెలుసు, కానీ ఏంటంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన కూటమి తరపున మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. అంతేకాకుండా శ్రీధర్ అప్పలరాజు గారి ఇష్యూని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బాధితుల్ని పరామర్శించాలి. ఇక్కడ బాధితులు నిజంగా ప్రభుత్వం కనుక కక్షపూరితంగా చేయకుండా ఉంటే శ్రీధర్ అప్పలరాజు గారు జైల్లో ఉండవలసిన అవసరం లేదే. ప్రతి చోట కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. జరిగిన వాటిల్లో ఎన్నో చోట్ల ఎన్నోసార్లు రాజీలు కుదుర్చుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎంతసేపు కూడా శ్రీధర్ అప్పలరాజు గారిని ఏమైనా సరే కుట్రపూరితంగా, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన తిట్టారనే ఉద్దేశంతో లోపల ఏమైనా సరే జైల్లో వేయించాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారో లేదా గతంలో వారి పైన మాట్లాడారో వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయాలనేది వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడ దొరుకుతారా అని చెప్పి చూస్తున్నారు. ఆ చూస్తున్న విధానంలో వీళ్ళు శ్రీధర్ అప్పలరాజు గారు వాళ్ళ కొడుకుని ఇలాగ యాక్సిడెంట్ విషయంలో లోపల వేయడం జరిగింది. దాన్ని కూడా ఆయన రాజకీయ పరంగా మాట్లాడారు రవికిరణ్ అన్న గారు. సరే, వాళ్ళు చేస్తున్న అక్కడ పైన జరుగుతున్న పరీక్షా పత్రాలు అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్లారు, కానీ అసలు ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్లారా లేదా? అది కరెక్టే కదా. మీరు రివర్స్ ఎందుకుంటారు? నిజంగానే ఇప్పుడు ఆయన బదులు వీళ్ళని పరామర్శిస్తే ప్రజలు మీకు ఒక మంచి అభిప్రాయం వచ్చేది, మీకే ప్రజల నుంచి ఇంకా చాలా మద్దతు వచ్చేది. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ మాకు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మా వాళ్ళందరూ వెళ్ళి కనిపించడం జరిగింది. అసలు ఆ చనిపోయిన వ్యక్తి తరఫున టీడీపీ వాళ్ళే వచ్చి సెటిల్మెంట్ చేశారు కదా. ఈ రోజున వాళ్లే బయటకు వచ్చి మాకేదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడటం అనేది ఎంతో సమంజసం. ఆ రోజున అక్కడ జరిగిందండి. వాళ్ళు మాట్లాడి ఒప్పుకున్న తర్వాతనే కదా వీళ్ళు ఈ రకంగా ముందుకు వెళ్ళింది శ్రీధర్ అప్పలరాజు గారు. మా రవికిరణ్ అన్న గారు అయోధ్య విరాళాల గురించి మాట్లాడరు, పేపర్ లీకుల గురించి మాట్లాడరు. ఇవాళ టాపిక్ అది కాదు కదా రమేష్ గారు. ఈ రోజు టాపిక్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దానికి మీరు వెళ్తారా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి అయిపోయే వరకు కూడా మీరు అసలు అసెంబ్లీకి వెళ్ళారు, చర్చించరు. మీరు చెప్పేది అదే మాట ఉంటుంది, ఇంకేమి ఉండదు. సరే, అసలు మీరు ఇప్పుడైనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా ఒకసారి మీరు ఆలోచించుకొని చెప్పండి. నేను తోలబో